శేఖర్ రెడ్డి గారు, ఏపీ పాలిటిక్స్‌లో ఒక దాన్నేమంటారంటే ఒక ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఎళ్లారు. కొంత సక్సెస్ సాధించారు. సో, అదే తెలంగాణకు గూడా అప్లై చేస్తున్నారా? ఇక్కడ గూడా ప్రజల్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి. అక్కడ రెచ్చగొట్టాడు, కులాల మధ్య రెచ్చగొట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, రకరకాలుగా చేశారు. సేమ్ అదే తెలంగాణకి అప్లై చేసేటటువంటి ఆలోచన ఏదైనా పవన్ కళ్యాణ్‌లో ఉందా? ఏంటి ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్ పైన పడ్డారు? రెండోది పదే పదే రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. అంటే ఆయన లాంటి ఆయనకి సమానమైన నాయకుడిని చెప్పుకోవాలనుకున్నారో ఏమో మరి. ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత ఆయనకి మెగలోమోనియా అనే డిసార్డర్ ఉన్నట్టుంది సార్. ఏంటది? మెగలోమోనియా అనే డిసార్డర్ ఉన్నట్టుంది సార్. అంటే గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చుకునే రోగం సార్ అది. ఆయన భగత్ సింగ్ తో పోల్చుకుంటాడు, చెగోవెరాతో పోల్చుకుంటాడు, తర్వాత పెరియార్ తో పోల్చుకుంటాడు, వాళ్ళతో పోటీ పడతాడు సార్. దుర్మార్గం ఏంటంటే ఆయన మోడీ గారిని పోల్చుకున్నాడు. ఆయన ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకున్నాడు. ఏది వాళ్ళతో పోల్చుకొని ఆయన పెద్ద నాయకుడు అన్నట్టు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు తెలంగాణ మొత్తం ఎందుకు తిరిగాడు సార్ ఆయన? తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ మొత్తం ఎందుకు తిరిగాడు సార్? తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమంలో ఏమన్నా తిరిగారా? తెలంగాణ ఉద్యమం కోసం కాదు కదా, ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగాడు ఆయన. అవును, సంతోషం సార్. ఈ రోజు ఎట్లాగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే నవ్వు వచ్చింది. భయపడ్డారు చాలా మంది తెలంగాణ వాదులు. తెలంగాణ కోసం నేను ఎక్కడ పోరాడానని చెప్పుకుంటాడేమోనని. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పేస్తారా సార్? సార్ నేనే నాయుడు అని చెప్పి రాష్ట్రంలో ఒక అతను ఉన్నాడు సార్, ఇరు తెలుగు రాష్ట్రాల్లో. ఆయనకు పోటీగా ఆయన వస్తున్నాడు సార్. అన్ని నేనే. తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వు వచ్చింది సార్. 11 రోజులు అన్నం మానేసిందంటే ఆయనే. ఈరోజు తెలంగాణ గుండెకాయ అనేది ఆయనే. ఏం చెప్పాలి సార్ ఆయన గురించి? ఇంకొక చిన్న మాట సార్, వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడుతూ వాళ్ళని తరిమేశామని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఎంత అహంకారం! ఒక మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, ఇరు తెలుగు రాష్ట్రాల్లో సార్, తెలంగాణ ఆంధ్రాలో పార్టీలకు అతీతంగా ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి వ్యక్తి, ఆయన్ని పట్టుకొని తరిమేశామని మాట్లాడతావా? ఆ రోజు భయపడలేదని మాట్లాడుతున్నావు. నిజంగా ఆ రోజు మీరు మాట్లాడుతున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు బెదిరించుంటే నువ్వు పంచలుంటి దోసి కొడతామని చెప్పి తర్వాత ఏమైనా తిరగలుగుండేవాడువా? నీ సభలో జనాలు చచ్చిపోతే నీ మీద కేసు పెట్టలేదా? పక్క రాష్ట్రంలో విజయ సభలో జనాలు చనిపోతే ఎన్ని కేసులు పెట్టారు సార్? నిన్ను బెదిరించారా? నిన్ను భయపెట్టారా? ఇదో రోగం కాదా సార్? ప్రతి చోటుకి వెళ్ళి నేను భయపడను, నన్ను బెదిరిస్తున్నారు, ఇది సానుభూతి కోసం ఆడే సింపతి డ్రామా కదా ఇది? సానుభూతి కోసం ఆడే సింపతి డ్రామా కదా సార్? సార్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ ని పంచలోడదీస్తా అంటామంటే ఈయన పార్టీని వీళ్ళని ప్రజలు పంచలోడదీస్తున్నారు సార్. చివరికి పోయి ప్రజారాజ్యం పార్టీ కాస్త కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ రోజు అడిగి పెడతారు ఆయన పంచలోడదీస్తా అంతా. ఆయన అదే పంచలో ఉన్నటువంటి పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తా ఉంటే అడిగి పెడతారైనా ఏ గుడ్డిగాడిని పలు దోముతా ఉన్నాడు ఆ రోజు? నేరుగా అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలి సార్. సార్ రాజు గారి దయ వల్ల ఎమ్మెల్యే అయ్యాడు సార్. బాబు గారి దయ వల్ల ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు సార్. బాండ్లు పంచారు, సూపర్ 6లు, సూపర్ 7లు, 143 హామీలు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చారు సార్. ఈ రోజు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోకి వెళితే ఆ బాండ్లు చూపించి ఏవయ్యా మీరు ఇచ్చిన హామీలు అని అడిగే పరిస్థితి వచ్చింది సార్. కులాలను రెచ్చగొట్టారు, ప్రాంతాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు, కుల భావన తెచ్చుకోమన్నారు. ఈ రోజు 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహంలో ఒక్కటైనా అమలైందా సార్? ఒక్కటైనా ఆయన నిలబడమన్నటువంటి కులాలను రెచ్చగొట్టిన దాంట్లో ఆ కార్పొరేషన్ కి నిధులంత ఇచ్చారు సార్? కాపు నేస్తం కింద నిధులంత ఇచ్చారు సార్? ఎంతమంది నిరుద్యోగ యువతకి 10 లక్షలు ఇచ్చారు సార్? ఎంతమంది ఆడబిడ్డలకి ఏదైతే ఆడబిడ్డ నిధులు ఇచ్చారు సార్? ఎంతమంది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు సార్? ఇవేమీ లేవు సార్. ఆయన పంచాయతీరాజ్ శాఖలోనే ఓడబీకింది ఏమీ లేదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన యొక్క సినిమా డ్రామాలు ప్రాంతాలకు అతీతంగా అందరికి అర్థమైపోయాయి. ఇతను కేవలం నటుడు మాత్రమే. తనకున్నటువంటి 4 ఓట్లను వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే ఒక ఏజెంట్ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో అర్థమైపోయింది.